రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. నల్లమల ప్రాంత అభివృద్ధి కోసం డిక్లరేషన్ విడుదల. అమలు కాని డిక్లరేషన్లు ఎందుకు అన్న హరీష్ రావు. ఈ వార్తల్లో తెలంగాణ టాప్ 9 లో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంపై కొందరు కుట్రలు చేస్తూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. ఎవరెన్ని కుట్రలు చేసినా సన్న బియ్యం తీసుకుంటున్న ఆడబిడ్డలు, ఉద్యోగాలు పొందిన యువత సర్కార్కు అండగా ఉందన్నారు. రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో అదనపు ఆదాయం వచ్చేలా చూస్తామన్నారు. 100 రోజుల్లో రైతులకు సోలార్ పంప్ సెట్లు అందజేస్తామన్నారు. నాగర్ కర్నూలులో ఇందిరాగిరి జల వికాస పథకం ప్రారంభించి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడ్డ నల్లమల అభివృద్ధికి ప్రణాళికలు రచించింది తెలంగాణ సర్కార్. నాగర్ కర్నూలు సభ సాక్షిగా నల్లమల డిక్లరేషన్ విడుదల చేశారు సీఎం. ఈ డిక్లరేషన్ తో గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు చేపడతామని చెబుతోంది. నల్లమల డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. వచ్చే 4 ఏళ్లలో డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు. దీంతో గిరిజన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, డిక్లరేషన్ ఫలితాలు ప్రజలకు చూపిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేయడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో ఇచ్చిన రైతు బీసీ డిక్లరేషన్ కే దిక్కు లేకుండా పోయిందన్నారు. కొత్తగా నల్లమల డిక్లరేషన్ తెర మీదకి తెచ్చారంటూ ఎద్దేవా చేశారు. పాతబస్తీ ప్రమాదంపై కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. సహాయక చర్యలు చేపట్టాల్సిన కిషన్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ డైరెక్షన్ లో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సలహాలు మాని సాయం చేయాలని సూచించారు. పాతబస్తీ అగ్ని ప్రమాద నివారణలో ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు కేటీఆర్. అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లుంటే ప్రాణ నష్టం తగ్గేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రమాదాల నివారణపై లేదన్నారు. 17 మంది మృతి బాధాకరమన్నారు. సరస్వతి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ కు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపై లేదన్నారు. 35 కోట్ల నిధులు పుష్కరాలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. విజయవాడలో ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ నేతలు లిక్కర్ స్కామ్ ఊహల్లో రూపొందించారన్న సీదిరి అప్పలరాజు. శ్రీవారి తులాభారం కానుకలపై విచారణకు బీజేపీ డిమాండ్. ఈ వార్తల్లో ఏపీ టాప్ 9 లో చూద్దాం. ఏపీ లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం ఘటనలో 20 మంది మృతిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. ఈ కమిటీకి ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వం వహిస్తారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో జరిగిన పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించి వైసీపీ కౌన్సిలర్లపైకి దాడికి ప్రయత్నించారన్నారు. కౌన్సిలర్ నిర్మలను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఏపీలో లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లు చూపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. స్కామ్ ను ఊహల్లో రూపొందించి మాజీ ఐఏఎస్, ఓఎస్డీని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారన్నారు. ఇంతటి దౌర్భాగ్య పాలన దేశంలో మరే రాష్ట్రంలో ఉండబోదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికపై ఎమ్మెల్యే రాధాకృష్ణకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కారుమూరి. ఎంపీటీసీలను అంబులెన్సుల్లో రోగుల్లా తరలించారన్నారు. ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండబోదన్నారు. దమ్ముంటే ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. విశాఖ టీడీపీ కౌన్సిలర్లతో భేటీ అయ్యారు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు. సమన్వయ లోపమే డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాకు కారణమన్నారు. ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదన్నారు. టీడీపీతో పాటు కొందరు జనసేన సభ్యులు కూడా కౌన్సిల్ భేటీకి రాలేదన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి నేతలు కృషి చేయాలని కోరారు కేంద్ర మాజీ మంత్రి కృపారాణి. విశాఖలో జరిగిన కాంగ్రెస్ భేటీకి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. కార్యకర్తలను కాపాడుకుంటే పార్టీకి ఉనికే కష్టమన్నారు. పార్టీ బతకాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారత సైన్యానికి మద్దతుగా తిరంగ ర్యాలీ చేశారు. గడియారం సెంటర్ నుంచి సాగిన ర్యాలీకి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో పాటు కూటమి నేతలు హాజరయ్యారు. పాక్ దాడులను తిప్పికొట్టిన సైన్యానికి సెల్యూట్ చేశారు. తిరుమల శ్రీవారి తులాభారం కానుకలపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసింది బీజేపీ. తులాభారంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి సొమ్మును కొందరు వాటాలుగా పంచుకున్నట్లు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గంపేటలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భూ వివాదాల పరిష్కారం కోసం 200 మందికి పైగా కలెక్టర్ను కోరారు. భూ వివాదాల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే. జనగామ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు. డోన్లో మినీ మహానాడు. రాజధానికి భూ సమీకరణపై గ్రామస్తులు. ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తలు చూద్దాం.
జనగామ కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తోపులాట చోటు చేసుకుంది. నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సంజీవ్ రెడ్డి, అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ జరిగింది. కృష్ణమూర్తి మీడియా సమావేశాన్ని అడ్డుకుని దాడికి దిగింది సంజీవ్ రెడ్డి వర్గం. డోన్లో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చెరువుల్లో నీటిని నింపే బాధ్యత టీడీపీ ప్రభుత్వ బాధ్యత అన్నారు ఎమ్మెల్యే కోట్ల సుజాత. రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణపై గ్రామ సభలు జరిగాయి. భూములివ్వడానికి సిద్ధమంటూనే పలు డిమాండ్లను తీసుకొచ్చారు రైతులు. ఎకరానికి 50,000 కౌలు ఇవ్వాలని, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఒకే చోట ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని తమ పాఠశాలల్లో అమలు చేయబోమని ప్రకటించింది ట్రెస్మా. 25% ఉచిత ప్రవేశాలు కల్పించడం కుదరదని పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించింది. మెదక్ జిల్లా శివంపేటలో రైతులు ధర్నాకు దిగారు. పీఏసీఎస్ ఎదుట తూఫాన్ నర్సాపూర్ రహదారిపై మొలకెత్తిన వడ్లు పోసి ఆందోళన చెందారు. నెల రోజులుగా వడ్లు కొండం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. వరంగల్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. ఈ నెల 22న ప్రధాని మోదీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించారు. హైదరాబాద్ తెల్లాపూర్ మై హోమ్ త్రిదశలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహనకృష్ణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇంటి దొంగ జ్యోతి మల్హోత్రా గుట్టు రట్టు, విజయ్ షా వ్యాఖ్యలపై విచారణ, మసీదులో సర్వేపై స్టేకు బ్రేక్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. విజయ్ షా వ్యాఖ్యలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. 3 ఐపీఎస్లతో సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ లో మహిళా ఐపీఎస్ కూడా ఉంటారు. ఈ నెల 28వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని సిట్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని సంభల్ జామా మసీదులో సర్వేపై స్టే విధించాలన్న ముస్లిం సంస్థల పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని హైకోర్టు సూచించింది. పిటిషన్పై విచారణ జరపడానికి హైకోర్టు నిరాకరించింది. రాహుల్ విమర్శలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్పై జైశంకర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని, అయినప్పటికీ రాహుల్ దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడింది. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. నేతలకు ఆపరేషన్ సింధూర్పై అవగాహన కల్పిస్తున్నారు. విదేశీ ప్రతినిధులకు వివరణ ఇవ్వడంపై అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పోర్టల్ ప్రారంభమైంది. పోర్టల్ ను ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీనివల్ల ప్రవాస భారతీయులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు అమిత్ షా. భారత్ ధర్మసత్రం కాదన్న సుప్రీంకోర్టు, గాజాను స్వాధీనం చేసుకుంటామన్న ఇజ్రాయెల్, బ్రిటన్ EU మధ్య ఒప్పందం ఫిక్స్. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. భారత్ లో ఆశ్రయం కల్పించాలని శ్రీలంక తమిళ పౌరుడు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. భారత్లోనే 140 కోట్ల జనాభా ఉందని, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఎలా ఆశ్రయం కల్పిస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తనకు ప్రాణహాని ఉందని పిటిషనర్ కోర్టుకు తెలపగా వేరే దేశానికి వెళ్లిపోవాలని సూచించింది. కర్నూలు జిల్లా ఆతునిలో మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రథోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జనంతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి హాజరయ్యారు. భారత్లో విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు భారీగా పెరిగాయి. $4.553 బిలియన్ నుంచి $690.617 చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు శిల్పా శిరోద్కర్. మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్. ఆసియా కప్ కు టీమిండియా దూరమంటూ వస్తున్న వార్తల్ని ఖండించింది బీసీసీఐ. టోర్నీలో టీమిండియా పాల్గొనదన్న వార్తలను ఖండించింది. ఆసియా కప్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. భారీ ఉగ్ర కుట్ర భగ్నం, గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్. అనకాపల్లిలో నకిలీ కరెన్సీ. ఇలాంటి టాప్ 9 వార్తల్ని చూద్దాం. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏపీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది. భాగ్యనగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ ఉర్ రెహమాన్ ని, విజయనగరంలో సయ్యద్ సమీర్ ని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్స్టా టెలిగ్రామ్ లో 6గురితో గ్రూప్ క్రియేట్ చేశారు సిరాజ్ సమీర్. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని, బాంబుల టార్గెట్లు గుర్తించాలని వీరికి ఐసిస్ నుంచి ఆదేశాలందాయి. సిరాజ్ నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్. 17 మంది మృతికి గల కారణాలపై జూన్ 13లోగా నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది ప్రభుత్వం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ లో బైక్ పై అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్ ను తనిఖీ చేశారు పోలీసులు. బ్యాగ్ లో 1,00,000 విలువైన దొంగ నోట్లు బయటపడ్డాయి. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఘర్షణ వాతావరణం నెలకొంది. పొలం విషయంలో కడిమెట్లకు చెందిన అన్నదమ్ములు గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. సిరిసిల్ల మెడికల్ కాలేజ్ దగ్గర బైక్ అదుపు తప్పి కల్వర్ట్లో పడిపోయింది. ఈ ఘటనలో కందికట్కూరుకు చెందిన దిలీప్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెంలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు వ్యక్తిని చంపేశారు ప్రత్యర్థులు. బంగారాజును వెంటాడి హత్య చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు, రాణించిన రక్షణ రంగ షేర్లు, టెలికాం సంస్థలకు ఎదురుదెబ్బ. ఇలాంటి టాప్ 9 బిజినెస్ వార్తల్ని చూద్దాం. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా ఐటీ షేర్లు ప్రధానంగా నష్టాలు మూటగట్టుకున్నాయి. రోజంతా ఫ్లాట్ గా ట్రేడ్ అయిన సెన్సెక్స్ చివరికి 271.17 పాయింట్ల నష్టంతో 82,059 దగ్గర ముగిసింది. నిఫ్టీ 74.35 పాయింట్ల నష్టంతో 24,945.45 దగ్గర స్థిరపడింది. రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ జెన్ టెక్నాలజీ షేర్లు రాణించాయి. ఎన్ఎస్ఈలో ఒక్కో షేర్ 5% పెరిగి 1884.50 దగ్గర అప్పర్ సర్క్యూట్ ను తాకింది. మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తాజా ఫలితాల్లో వెల్లడించింది. టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏజీఆర్ బకాయిల నుంచి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీల పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో వోడాఫోన్ ఐడియా షేర్ ధర 8.41% పడిపోయింది. యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలపై ఆయన అదుపులోకి తీసుకుంది. భారత జీడీపీ రేటు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది. 2025 జనవరి మార్చ్ క్వార్టర్లో జీడీపీ 6.9% నమోదు కావచ్చని ఐసీఆర్ఏ అంచనా వేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 7.6% అంచనా వేసింది. దీనికి భిన్నంగా ఐసీఆర్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు దాదాపు 30 లక్షల కోట్ల రుణ అంతరాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది మొత్తం రుణ డిమాండ్లో దాదాపు 24% అని ఎస్ఐడిబిఐ నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతైన వస్తువుల్లో స్మార్ట్ ఫోన్లు అగ్రస్థానంలో నిలిచాయి. 3 ఏళ్లలో అమెరికాకు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 5 రెట్లు అధికం కాగా జపాన్ కు దాదాపు 4 రెట్లు పెరిగాయి.